నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఇక్కడ చూస్తే మనకి ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? బాగానే ఉందండి. ఉమ్, ఎందుకంటే చాలా మంది టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే ఉమ్, ఈ ఎన్నికల ముందు ఉమ్, వైసీపీ ప్రభుత్వం మీద సానుకూలత పెరుగుతుందనే ఉద్దేశంతో ఉమ్, టీడీపీ వాళ్ళు మొత్తం కలిపి ఈ యొక్క రాజకీయంగా ఉమ్, వీళ్ళు పథకాలు ఆపడం జరిగింది. ఉమ్, కాకపోతే ఇది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, మళ్ళీ ఇది కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ అంటే దీన్ని పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్, ఈ రోజు ప్రతి ఒక్క లబ్ధిదారుల అకౌంట్ లో నేరుగా జమ అవడం కూడా జరిగింది. ఉమ్. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషం పడుతున్నారు. ఓకే. ఇక చూస్తే గ్రామీణ ప్రాంతాల పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే వైసీపీ పార్టీకి ఎక్కువ అనుకూలంగా ఉండదు. ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా 175 బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. ఉమ్, అందులో ఎటువంటి సందేశం లేదు. పక్కా క్లియర్ కట్ 170 తగ్గే ప్రసక్తే కూడా లేదు. మేమందరం కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నామండి. ఓకే. అలాగే మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలన మంచి జరిగిందండి. చంద్రబాబు పాలన ఏమీ లేదు. అంతా జనభూమి కడ్డీలు పెట్టి ఉమ్, రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తాడు ఫుల్ గా. ఉమ్, అది మీకు అందరూ తెలిసిందే, మాకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అది ఉమ్, జగన్మోహన్ రెడ్డి పాలనలో వాలంటీర్ వ్యవస్థను నీట్గా తీసుకొచ్చిండే. ఉమ్, తీసుకొచ్చి ప్రతి ఒక్క సేవ కూడా గడపవద్దకు అందించే కార్యక్రమం నిర్వహించాడు. ఉమ్, చాలా అద్భుతం లేదు మాట. ఉమ్. గతంలో మరి చంద్రబాబు పరిపాలనలో జన్మభూమి కమిటీలు వేయడం జరిగింది. ఆ జన్మభూమి కమిటీలు ఎలా పనిచేసాయి? జనకుండి పని ఎలా చేసేయండి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి చిన్నపిల్ల నుంచి పెద్దోడి దాకా ప్రతి వాడికి తెలిసిందే. ఉమ్, అంతా ఏ పథకం కావాలన్నా ఆడు కాల్ దగ్గరికి వెళ్ళి పడాలా. ఉమ్, నాయకుడు కాల్ దగ్గరికి వెళ్ళి పడతాను కానీ సంతకం పెట్టడం ఏ పథకం వచ్చేది కాదు. ఉమ్, అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఉమ్, ప్రతి వద్దకు వాలంటీర్ వాళ్ళు గడప వద్దకు వెళ్ళి అమ్మ నీకు ఏటి కావాలా, నీకు ఏం పథకం కావాలా అన్ని వాళ్ళకి అర్హత ఉంటే ప్రతి ఒక్క పథకం కూడా ఆపేదే లేదండి. ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పథకం నేరుగా అందుతుంది. ఇక చూస్తే జగన్ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు, ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? సీఎం మన జగన్మోహన్ రెడ్డి అవుతుందండి. అందులో ఎటువంటి సందేశం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఫుల్ స్టెబిలిటీగా నమ్మకంగా కూడా ఉన్నాడు. ఆ విషయంలో మేము అందరం కూడా కార్యకర్తలుగా బలంగా కూడా మేము ఉన్నాం. రేపు జూన్ 4వ తారీఖున కూడా ఈ ఫలితాలు బంపర్ మెజారిటీతో వెలువడుతున్నాయి. జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో కూడా ఆయన ప్రమాణ స్వీకారం నిర్వహించబోతున్నారు. ఇక చూస్తే ఫైనల్ గా మరో 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందండి? ప్రజల తీర్పు ఇంకేముందండి, అందరు ఫిక్స్డ్ గా వాళ్ళ గురించి చెప్తున్నారు. వైసీపీ 175 పక్కా ఫిక్స్డ్ వస్తుంది. ఇదే ప్రభుత్వం మళ్ళీ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ.